హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు కాలర్ బ్లౌజు మెజర్మెంట్స్ తోటి ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా వీటి కొలతలు ఒకసారి చూద్దాం. కొలతలు 14 ఇంచీలు పొడుగు, అలాగే 15 ఇంచీలు షోల్డరు, చేయి పొడుగు 5.5, దీనికి 3/4 కూడా పెట్టుకోవచ్చు. చేయి లూజ్ 13, చంక రౌండ్ 16 ఇంచీలు, చెస్ట్ 36, 30 ఇంచీలు నడుము. అలాగే ఫ్రంట్ కొలతలు వచ్చేసరికి 10x13, ఇవి ఫ్రంట్ పొడుగు. అలాగే నెక్ డౌన్లు ఫ్రంట్ నెక్ 7.5. ఓకేనండి. దీనికి ఎలా కటింగ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందు కింద మార్జిన్ ఎంత కావాలో అంత తీసుకుందాం. తీసుకున్న తర్వాత పొడుగు తీద్దాం. 14 ఇంచుల పొడుగు అంటే ఒక 1/2 ఇంచు ఖర్చు కలిపి 14.5 తీద్దాం. అలాగే చంక డౌను చెస్ట్లో 4వ భాగాన్ని తీసుకొని దాంట్లో 1.5 తగ్గించుకోవచ్చు. అంటే చెస్ట్లో 4వ భాగం 36కి 9, 9లో 1.5 తీసేస్తే 7.5. అదే దీన్ని ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు. ఎలా? చంక రౌండ్లోని ఇంచి మైనస్ చేసి, అంటే చంక రౌండ్ 16 ఇంచీలు, దాంట్లో 1 ఇంచి తీసేస్తే 15, దాంట్లో సగాన్ని తీసుకోవాలి, అంటే 7.5. ఇలా చూసుకున్నా అలా చూసుకున్నా ఒకటే కొలత వస్తుంది. మనకి ఎలా సౌలభ్యంగా ఉంటే అలా తీసుకోవచ్చు. ఈ రెండింటికి 2 మార్క్ చేసుకుందాం. షోల్డర్ 15 ఇంచీలు, 15 ఇంచీలకి 1/2 తీసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచు కలుపుకుందాం. అలాగే నెక్ కోసం చెస్ట్లో 12వ భాగాన్ని తీసుకోండి, నెక్ వెడల్పు కోసం. అలాగే డౌన్ కోసం ఒక 3/4 ఇంచు, కాలర్ కాబట్టి ఇంక ఎక్కువగా కిందకి వెళ్ళకూడదు, 3/4 ఇంచు సరిపోతుంది, 3/4 ఇంచు. ఇప్పుడు లూజు చెస్ట్లో 4వ భాగానికి ఒక 1/2 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. అలాగే నడుము దగ్గరికి వచ్చేసరికి కూడా నడుము కొలతలో 4వ భాగం తీసుకొని దానికి 1 ఇంచి, ఈ ఇంచి కూడా వెనకాతల దాట్ల కోసం తీసుకోవాలి. ఈ వెనుక దాట్ల కోసమే మనం ఇంచి తీసుకుంటున్నాం. కాలర్ జాకెట్కి షోల్డర్ చిన్న క్రాస్ చేయాలి భుజం వైపు. ఇప్పుడు మనకి చంక ఆల్రౌండ్కి మనం తీసుకున్న కొలతకి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం సరిపోతుంది. 16 ఇంచీలు, 15 కింద వచ్చింది, ఎగ్జాక్ట్ కూర్చుండిపోయింది. సైడ్ మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో అక్కడ కాటు పెట్టుకుందాం. బ్యాగ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్యాగ్కి మనం డిజైన్ కోసం వెనకాతల హోల్ ఏదైనా పెట్టుకోవచ్చు, డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం రోజుకు రంగు పులుగు ఉంటుంది. ఇది మీకు చెప్పేది ఓన్లీ బేసిక్స్ చెప్తున్నానండి, అంటే పునాదులు. ఈ జాకెట్కి ముఖ్యంగా కావాల్సిన మెయిన్ పదార్థాలు చెప్పాను, ముఖ్య పదార్థాలు చెప్పాను. ఈ పైన డిజైన్స్ అనేవి మన ఇష్టం, మనకి ఎలాగైతే అలా చేసుకోవచ్చు. నడిచే ట్రెండ్ని బట్టి, కస్టమర్ని బట్టి, వాళ్ళ ఇష్టాలను బట్టి మనం చేసుకోవచ్చు. దీనికి కాలర్ బ్లౌజ్కి ఫ్రంట్ చాలా విధాలుగా కట్ చేసుకోవచ్చు అండి. ఉదాహరణకి కటోరీ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు, ప్రిన్స్ కట్లో కట్ చేసుకోవచ్చు, మామూలు క్రాస్ బ్లౌజ్ షేప్ పట్టీలు వేసుకుని క్రాస్ ముక్కలో కట్ చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగానే కట్ చేసుకోవచ్చు. లేదు ఫ్రంట్ ఓపెన్ కాకుండా ఓన్లీ బ్యాక్ ఓపెనే పెట్టుకొని చేసుకోవాలి అనుకుంటే మీకు ప్రిన్స్ కట్ బాగుంటుంది. ఇప్పుడు ప్రిన్స్ కట్లో మీకు చూపిస్తాను.
ప్రిన్స్ కట్లో ఏంటంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక 1 ఇంచ్ పొడుగు ఎక్కువ ఉండేది సరిపోతుంది. మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకుందాం. నెక్ షోల్డరు భుజము సమానంగా తీసేసుకుందాం. ఇది మార్క్ చేసుకుందాం. నెక్ దగ్గర కూడా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పీస్ పక్కన పెట్టేద్దాం. నెక్కి చెస్ట్లో 12వ భాగాన్ని చూసుకుందాం. ఫ్రంట్ డౌన్ నెక్ పెట్టి తీసుకోవచ్చు, అలాగే ఫుల్గా కంప్లీట్గా పై వరకు తీసేసుకొని క్లోజ్ నెక్ రౌండ్ నెక్ పెట్టేసుకొని ఫ్రంట్ జిప్ వేసుకుంటున్నా బాగానే ఉంటుందండి. ఫ్రంట్ నెక్ 7.5. అలాగే ఫ్రంట్ కొలతలు వచ్చేసరికి 10 × 13 కదండి. 10 అంటే 1 ఇంచ్ కలుపు 13, 14. అలాగే చోలీ కట్టు సెంటర్ కటింగ్ కోసం చెస్ట్లో 10వ భాగాన్ని తీసుకొని దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుందాం. అలాగే కింద డాట్ షేప్ కోసం బాగా రావడం కోసం ఇటు ఒక 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్ తీసేద్దాం. చంకలో కూడా మనం ఎంతైతే డాట్ పడతామో ఆ డాట్ షేప్ని ముందుగా తీసేయాలి. అక్కడ తీసేస్తే షేప్ బాగా కూర్చుంటుంది. ఇప్పుడు జస్ట్ 36. ఈ 36కి ఒక 1 ఇంచ్ లూజ్ ఇక్కడ కటింగ్ పోతుంది కదండి. 1 ఇంచ్ తీసేసుకొని కలుపుకోవడమే. ఫ్రంట్కి చిన్న షేప్ తీద్దాం. ఈ షేప్ తీసినంత మాత్రాన దీనికి షేప్ పట్టీ వేయవసరం లేదు. ఒకవేళ షేప్ పట్టీ వేయాలి అనుకుంటే మనం ఈ మార్క్కి ఎండింగ్ చేసుకోవాలి. కిందకి మళ్ళీ పొడుగు రాదు. ఈ మార్క్ ఎండింగ్ చేసేసుకొని దీనికి షేప్ పట్టీ యాడ్ చేసుకోవచ్చు. ఏమంటే ఈ 10 × 13 మనం కొలత తీసాం కదండి, అది షేప్ ఎండింగ్. అక్కడి నుంచి మనం షేప్ పట్టీ వేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టీ లేకుండా మనం ప్రిన్స్ కట్ చూస్తున్నాం. ఇప్పుడు నెక్ అయిపోయింది. నెక్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను సింపుల్గా రౌండ్లోనే తీస్తున్నాను. ఇలా తీద్దాం. ఇక్కడ వరకు కాలర్ వేసుకోవచ్చు. ఈ నెక్ మనకు ఓపెన్ లాగే ఉంటుంది, నెక్ లాగే ఉంటుంది. దీనికి భుజం వైపు చిన్న షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే దీనికి మనం ముందుగా మార్క్ చేసుకుని ఉంచుకున్న ఎక్స్ట్రా షేప్లన్నీ కూడా ఇవి తీసేయాలి. చంకలు మనం పెట్టే డాట్ అంతా, కింద షేప్ కోసం పెట్టుకున్న డాట్ అంతా, ఈ రెండు తీసేద్దాం. ఈ పీస్ ఇలా తీసేసి వేస్ట్ పడేసేయాలి. దాన్ని మళ్ళీ యూజింగ్ లేదు మనకి. ఇది దీని కటింగ్. ఇలా కటింగ్ అయింది కదండి. దీనికి ఫ్రంట్ ఓపెన్ కావాలంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదా బ్యాక్ ఓపెన్ కావాలంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదా సైడ్ జిప్ కావాలంటే సైడ్ జిప్ పెట్టుకోవచ్చు. బ్యాక్ ఓపెన్ కావాలనుకున్నప్పుడు ఈ బ్యాక్కి ఏదైనా డిజైన్ పెట్టుకొని జస్ట్ ఇలాగా షేప్లో డిజైన్స్ ఏమైనా పెట్టుకుని ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదు ఒక ట్రయాంగిల్ షేపు లేదా సంథింగ్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు. లేదా బ్యాక్ అంతా క్లోజ్ చేసేసుకొని
ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదా ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ బ్యాక్ డిజైన్స్ వేసుకొని సైడ్ జిప్ పెట్టుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగా మన సౌలభ్యం ప్రకారం తయారు చేసుకోవచ్చు. ఇది కాలర్ జాకెట్ కట్ చేసుకునే విధానం అండి. అందరికీ నచ్చింది అనుకుంటాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.